హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేసినట్లయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకోవాలి. పొటాటో పైన ఉండే లేయర్ని పీలర్తో పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పొటాటోలన్నిటికీ కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాక ఒక నైఫ్ని తీసుకొని బంగాళదుంపకి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకుంటూ ఈవెన్గా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పొటాటోని ఇలా నిలువుగా పొడవుగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఒక లేయర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మరి సన్నగా కట్ చేసుకోవద్దు. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకునేటప్పుడు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకొంచెం సన్నగా అవుతాయి అవి. మనం తీసుకున్న 4 బంగాళదుంపల్ని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నెను పెట్టుకొని 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాటర్ని మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ మనకి ఇలా నురగలాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసేటప్పుడు నిమ్మరసం పిండడం వలన మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా మాడిపోకుండా ఈ నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నిమ్మ తొక్కని కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ని నీళ్ళలో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసుకోవాలి. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ని కలపకుండా గనక బాయిల్ చేసినట్లయితే అడుగున ఉన్నవి తొందరగా ఉడికిపోయి పైన మాత్రం పచ్చిగానే ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసుకునేటప్పుడు పైన నురగలాగా ఫామ్ అవుతుంది. ఆ నురగ తగ్గిపోయేంత వరకు కూడా గరిటెతో కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి పూర్తిగా బాయిల్ అవ్వకూడదు. ఒక 80% బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని వాటర్ ఏమీ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని కొంచెం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకొని తీసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు నార్మల్గానే చల్లారబెట్టుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఇందులో ఒక 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మొత్తం కూడా ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి ప్రెస్ చేసినట్లు కలుపుకుండా పైన ఇలా కలుపుకొని తీసుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసినట్లు కనుక చేసినట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్య మధ్యలో విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి పైన ఇలా కలుపుకొని తీసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి కార్న్ఫ్లోర్ని బాగా పట్టించి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. మనం ఒక ఫ్రెంచ్ ఫ్రైని తీసుకొని ఆయిల్లో పెట్టి చూసామంటే ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ కనుక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసినట్లయితే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా 1/2 నిమిషం పాటు వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. నాకు ఒక 10 నిమిషాలకి ఫ్రెంచ్ ఫ్రైస్ పూర్తిగా చల్లారిపోయాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని బాయిల్ చేసుకునేటప్పుడు నిమ్మరసాన్ని నిమ్మ తొక్కని కూడా వేసుకున్నాం కదా. మనం ఎంతసేపు ఫ్రై చేసినా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ మాడిపోకుండా సేమ్ కలర్లో ఇలాగే ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీకు కావాలంటే డైరెక్ట్గా సాస్లో ఇలాగే తినేసేయచ్చు. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా,
పావు స్పూన్ షుగర్ పౌడర్, పావు స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ స్పైసెస్ మొత్తం కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ మొత్తం కూడా ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేలాగా ఒకసారి ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు చేయండి. అంతే, చాలా సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టమాటా సాస్లో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.